ఓకే తెలుగు స్వాగతం. నేను మీ నరేష్. అధికారం అనేది అస్త్రం లాంటిది. దానిని సరైన విధానంలోనే ఉపయోగించాలి. అధికారం ఉంది కదా అని, అస్త్రం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. ఆ తర్వాత చింతించి లాభం ఉండదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన అస్త్రాలను ఉపయోగించుకోలేదు. అంతర్గతంగా కుమ్ములాటలు కూడా ఆ పార్టీకి చాలా ఇబ్బంది కలిగించాయి. వ్యూహం లేని ఎత్తులు, అర్థం పర్థం లేని పొత్తులతో ఆ పార్టీ అధికారానికి దూరమైంది. 2023 సంవత్సరానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం పేరే రేవంత్ రెడ్డి. బలమైన సోషల్ మీడియా లేకపోయినప్పటికీ చాలామంది స్వతహాగా రేవంత్ రెడ్డి దూకుడుతనం చూసి సొంతంగా పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడ కాంగ్రెస్ పార్టీని చూడకుండా కేసీఆర్ మీద వ్యతిరేకతను విపరీతంగా ప్రచారం చేశారు. దీనికి భారత రాష్ట్ర సమితి నాయకుల వ్యవహార శైలి కూడా తోడుకోవడంతో ఒక్కసారిగా వ్యతిరేకత తారస్థాయికి చేరింది. అప్పటికీ భారత రాష్ట్ర సమితి మేల్కొని చేయాల్సిన ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది. రేవంత్ రెడ్డి చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి స్థానం ఆయనకు లభించింది. అయితే ఇలా దక్కిన అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ శ్రేణులు సరైన విధానంలో ఉపయోగించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం దక్కిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి మారిందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించిన చొరవను ఇప్పుడు ప్రదర్శించడం లేదని సాక్షాత్తు ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. సోషల్ మీడియా వారియర్స్గా పనిచేసిన వారు కూడా ఇప్పుడు గుర్తింపు లభించకపోవడంతో గాంధీ భవన్కు దూరం అవుతున్న పరిస్థితి నెలకొంది. అధికారం కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి తన సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. తాము మెడికల్ కాలేజీలు కట్టి తప్పు చేశామని, ఆ స్థానంలో 30 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేవారమని కేటీఆర్ ఆ మధ్య అనడం విశేషం. ఆయన అన్నట్టుగానే సోషల్ మీడియాను మరింత బలోపేతం చేస్తూనే లెక్కకు మిక్కిలి యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నారు. ఇక ట్విట్టర్ హ్యాండిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్న వెంటనే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగానికి తెలిసిపోతుంది. చివరికి అధికారిక కార్యక్రమాలు, అధికారిక నిర్ణయాలు, అందులో చోటు చేసుకుంటున్న వివాదాలు కూడా చేరిపోతున్నాయి. దీంతో భారత రాష్ట్ర సమితిది ప్రస్తుతం అప్పర్ హ్యాండ్ అవుతోంది. ప్రభుత్వ పరంగా తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆ పార్టీ వ్యతిరేక కోణంలో ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేయగలుగుతోంది. దీనిని నివారించడంలో కాంగ్రెస్ పార్టీ దాని సోషల్ మీడియా విభాగం అటర్ ఫ్లాప్ అవుతోంది. ఇది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఇది ఇటీవల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ట్విట్టర్లో ఒక పోల్ పెట్టింది. ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని 2 ప్రశ్నలు సంధించింది. ఆ పోల్ నిర్వహించిన వారు దాన్ని కనీసం చూసుకోకుండా వదిలేశారు. దీంతో బ్యాట్లతో భారత రాష్ట్ర సమితి రెచ్చిపోయింది. ఫామ్ హౌస్ పరిపాలన బాగుందనే పోల్కు భారీగా ఓట్లు వేయించింది. ఇది కాస్త భారత రాష్ట్ర సమితికి లాభంగా కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన నష్టంగా పరిణమించింది. దీంతో సంజాయి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏర్పడింది. ఈ పోల్ను ఉద్దేశించి కేసీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యవహారానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతిని తొలగించాలని ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది. ఒకవేళ కనుక టీపీసీసీ సోషల్ మీడియా విభాగాధిపతిని ఆ పోస్ట్ నుంచి తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లు అవుతుంది. అప్పుడు భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగానికి మరో ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ తొలగింపుల వంటివి లేకుండా చేస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మరిన్ని విమర్శలు ఎదుర్కొంటుంది. ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇబ్బందికర వాతావరణమే నెలకొంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.